హలో వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ పులిగుండు సిరీస్. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 50 స్టెప్స్ ఉంటాయి. ఇలానే డార్క్లోనే ఉంటుంది మొత్తము, అస్సలు ఏం కనిపించదు. మనము స్టెప్స్ ఎక్కడానికి ఇమాజిన్ చేసుకొని స్టెప్స్ ఇక్కడ ఉంటుంది అనుకొని మెల్లగా ఎక్కేసేయాలి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత వ్యూ కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఒక 10-15 స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ ఒక రెస్టింగ్ స్పేస్ లాగా ఉంటుంది. మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి సన్ రైజ్ కూడా చూడొచ్చు, బాగుంటుంది. అండ్ ఇక్కడ 2 కొండలు ఉన్నాయి కదా, ఈ 2 కనెక్ట్ చేసేదానికి ఇది ఒక పెద్ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ వెళ్ళొచ్చు. ఆ సైడ్ వెళ్ళడానికి పైన ఏం లేదు, మనం ఎక్కిన దానిపైననే మనకి ఇప్పుడు టెంపుల్ ఉంటుంది శివునిది. దీన్నే ఈ పులిగుండుని పులిగుండేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇంకా మనం ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే బ్రిడ్జ్ పై నుంచి అటుపక్క దానికి వెళ్ళొచ్చు. అటుపక్క ఒక సైడ్లో ఒక ఫ్లాగ్ ఉంది, ఎవరో వెళ్ళిన వాళ్ళు పెట్టుంటారు అనుకుంటా. అక్కడైతే ఏం లేదు, పైకి వెళ్ళడానికైతే కొంచెం కష్టపడాలి. స్టెప్స్ అట్లేం లేవు అక్కడ పైకి వెళ్ళడానికి, జస్ట్ ఈ బ్రిడ్జ్ క్రాసింగ్ కోసం మాత్రమే. ఈ వ్యూ అయితే బాగుంటుంది ఈ 2 కొండల మధ్యలో. మనం ఎక్కిన దారి ఒకటి, మనం మళ్ళీ దిగే దారి ఒకటి. దిగేది ఎక్కేది సేమ్ వే ఉండదు. ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే చాలా భయంగా ఉంటుంది. కిందకి చూస్తే అసలు మధ్యలో స్పేస్ ఉంది కదా, ఇది చాలా చిన్న స్పేస్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఈ కొండ నుంచి అటు సైడ్ వెళ్ళిపోయి మనం పైన టెంపుల్కి అయితే వెళ్తాము. ఇక్కడ మెయిన్ అందరూ వచ్చేది వ్యూ చూడడానికి. అండ్ పైన చిన్న టెంపుల్ ఉంది శివుంది, ఆ టెంపుల్ చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతాము. ఈ పులిగుండునే పులిగుండేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారంట. ఇది ఆల్మోస్ట్ 1000 ఫీట్ ఉంటుంది. ఇది చూడడానికి చాలా భయంగా ఉంటుంది. పైనుంచి ఫుల్ స్లిప్పరీగానే ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు అంతా జాగ్రత్తగానే ఎక్కాలి. అండ్ దిగేటప్పుడు స్టెప్స్ కూడా ఫుల్ సైడ్కి ఉన్నట్లు ఉంటాయి. అంతగా భయపడే వాళ్ళు జస్ట్ రివర్స్ తిరుక్కొని దిగేసేయండి కేర్ఫుల్గా. నేనైతే ఇదే ఫస్ట్ టైం పులిగుండ ఎక్కడము. ఇది ఎక్కేటప్పుడు అయితే చాలా అడ్వెంచర్గానే ఉంటుంది. ఈ పులిగుండు 1000 ఫీట్ హైట్ ఉంటుంది. ఇంత హైట్ ఎక్కి దిగడం అంటే ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. అందులో మనకి ఏ ఫెసిలిటీస్ లేవు కదా, డార్క్లో వెళ్తాం కదా,